మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అంబాదేవి దగ్గరకు వెళ్లి నా సాయశక్తులా ప్రయత్నించాను. ధర్మం భీష్ముడి వైపే ఉంది. అందుకే తను నన్ను ఎదిరించి జయించాడు. ఇక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరకు వచ్చి అతని వైపు చూస్తూ, నీ శక్తి సామర్థ్యాలను చూసి మిడిసిపడకు. నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో అదే సింహాసనం నీకు ముళ్ళ కిరీటంలా మారి నీ జీవితాంతం నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను చిత్రవద చేస్తుంది. నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నువ్వు మరణం కోసం ఎదురుచూస్తున్న సమయంలో మృత్యుదేవతలా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భీష్ముని జీవితం మనకు ఒక అద్భుత సత్యాన్ని తెలియజేస్తుంది. భీష్ముడు తన జీవితం మొత్తం ధర్మాన్నే ఆశ్రయించాడు. తను తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు అంబాదేవి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆమెను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకురావడం. అది కూడా తను కావాలని చేసిన పని కాదు. అయితే మనం ఒక పని తెలిసి చేసినా తెలియక చేసినా దాని నుండి వచ్చే ప్రతిఫలాన్ని తప్పక ఏదో ఒకరోజు అనుభవించక తప్పదు. మనం చేసిన మంచి కర్మలు చెడు కర్మలను మార్పించలేవు. మనం 100 పుణ్యకార్యాలు చేసి ఒక్క చెడు కర్మను తలపెట్టినా ఆ చెడు కర్మ యొక్క ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం. ఉదాహరణకి మనం 10 రోజుల పాటు కష్టపడి ఒక అద్భుతమైన పడవను తయారు చేసి చివరకు ఆ పడవకు ఓ చిన్న రంధ్రం పెడితే ఎలా అయితే ఆ పడవ నీటిలో మునిగిపోతుందో అలాగే మనం చేసిన ఒక్క చెడు కర్మ మనల్ని నిలువునా ముంచేస్తుంది. భీష్ముడు తన జీవితాంతం ధర్మం వైపు నిలబడినా తను చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమయ్యింది. ఆ తప్పే చివరికి భీష్ముడికి అంపశయ్యపై పడుకునేలా చేసింది. 2 ఏళ్లు గడిచింది. విచిత్ర వీర్యుడు రాజుడు రాజకార్యాలను విస్మరించి విపరీతంగా తన భార్యలతో కామభోగాలలో మునిగి తేలుతూ చివరకు క్షయవ్యాధి కారణంగా మరణించాడు. దానితో రాజ్యమంతా అంధకారం అలుముకుంది. విచిత్ర వీర్యునికి సంతానం లేని కారణంగా హస్తినాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోయారు. ఒక రాజ్యానికి రాజు లేడు అంటే అది సాధారణ విషయం కాదు. రాజ్యంలో అవినీతి అన్యాయాలు పెరిగిపోతాయి. దొంగలు దోపిడీదారులకు అది నిలయంగా మారుతుంది. శత్రు రాజ్యాలు రాజ్యంపై దండెత్తడానికి సిద్ధమవుతాయి. రాజ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాజ్య ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. రాజ్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఒకసారి సత్యవతీదేవి భీష్ముడిని కలిసి, కుమారా, నేను అడిగిన దానికి కాదనకుండా అంగీకరిస్తావా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ, అమ్మా, మీరు నన్ను అర్థించకూడదు, ఆజ్ఞాపించండి అని అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి, ప్రస్తుతం మన భరత వంశానికి వారసులు